దిస్ ఈజ్ రాంగ్. ఒక హ్యాండ్ రైటింగ్ ట్రైనర్గా నన్ను ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా, అసలు పెన్సిల్ని ఎలా పట్టుకోవాలి, ఎలా పట్టుకుని రాయాలి అని అడుగుతుంటారు. చూడడానికి అది చిన్న సమస్యలా ఉండొచ్చు, కానీ అది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఒక మనిషి సరిగా రాయాలి అంటే ఫస్ట్ వాళ్ళు పెన్సిల్ హోల్డ్ చేసే విధానం పర్ఫెక్ట్గా ఉండగలిగాలి. సో ఈ వీడియోలో మనం పెన్సిల్ని ఎలా హ్యాండిల్ చేయాలో పూర్తిగా తెలుసుకుందాం. పెన్సిల్ పట్టుకోవడానికి మనం 3 ఫింగర్స్ని యూస్ చేస్తాం. ఒకటి థంబ్, ఇంకోటి ఇండెక్స్ ఫింగర్, ఇంకోటి మిడిల్ ఫింగర్. సో ఈ 3 ఫింగర్స్ని యూజ్ చేసి మనం పెన్సిల్ పట్టుకోవడం జరుగుతుంది. దీని పేరేంటో తెలుసా, ట్రైపాడ్ గ్రాస్ప్ అంటాం. ట్రై అని ఎందుకన్నారంటే 3 ఫింగర్స్ ఉన్నారు కాబట్టి 3 ఫింగర్స్ని కలిపి ట్రై అంటాం. మేజర్గా చూసుకోవాల్సింది, పెన్సిల్ పట్టుకున్నప్పుడు ఈ ఇండెక్స్ ఫింగర్ ఏదైతే ఉందో ఇలా ఎల్ షేప్లో బెండ్ అవ్వాలి. అంతేగాని చాలామంది ఇలా కర్వ్ పెడుతూ ఉంటారో, దిస్ ఈజ్ రాంగ్. పెన్సిల్ ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న కనెక్టింగ్ బోన్ చూసారా, ఈ కనెక్టింగ్ బోన్ అండ్ బేస్ ఫింగర్ మీద ఇలా బేస్ అయ్యి ఉండగలిగాయి. పెన్సిల్ మూవ్ అవ్వదు చూడండి. దీనికి మన ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ కలిస్తే సపోర్టివ్ ఫింగర్స్ అంటాం. సో ఇలా 3 ఫింగర్స్తో పట్టుకుని మనం రాయగలిగాలి. పొజిషన్ చూడండి, ఇది ఎల్ షేప్లో ఉంది, ఇది కూడా ఎల్ షేప్లో ఉంది. ఎప్పుడు కూడా పెన్సిల్ ఇలా ఉండకూడదు, అలా అని చెప్పి ఇలా కూడా ఉండకూడదు. ఈ బోన్ చూసారా, ఆ బోన్ మీద బేస్ అయ్యి ఉంటే ఈ పెన్సిల్ గ్రాస్ప్ అనేది ప్రాపర్గా ఉంటుంది. మీ రైటింగ్ చాలా ఫ్లూయిడ్గా అండ్ ఈజీగా కూడా వస్తుంది. రైటింగ్ గురించి మరిన్ని వివరాలు తెలియాలి అనుకుంటే నా పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్యామిలీలో ఉన్న చిన్నపిల్లలకి అండ్ వాళ్ళ పేరెంట్స్కి పంపించండి. థ్యాంక్ యూ.